సో, మొన్నటి నుంచి గూడా మనము ఏ రాశి వారికి న్యూమరాలజికల్‌గా 2026 ఎలా ఉంటుందనేది మనం చెప్తున్నాము. కాబట్టి ఇది ఓన్లీ న్యూమరాలజికల్‌గానే. ఇంకా డెప్త్‌గా అంటే మనం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని మీరు అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఇంకా డెప్త్ అనలైజ్ చేసి మనకి లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్, లైఫ్ టైమ్ వేసుకునే జెమ్ స్టోన్స్ అనేవి ఉంటాయి. అవి మనం మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే కుంభరాశి. సో, కుంభరాశి వారికి అద్భుతంగా ఆరోగ్యపరంగా గాని, ఆర్థికంగా గాని 2026 ఓకే. అంత ప్రాఫిట్‌లో ఉండవు, అంత లాస్‌లో ఉండవు. కానీ సర్వైవ్ అయిపోతాం 2026. ఎందుకంటే 1/3 కాంబినేషన్ కాబట్టి కుంభరాశోళ్ళకి ఓకే. వీళ్ళు అనుకున్న పనులలో కూడా కొంచెం మూవ్‌మెంట్ ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్స్ ఏవైతే చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతున్నాయో దాంట్లో కూడా మంచి మూవ్‌మెంట్ ఉంటుంది. ఎవరైతే అబ్రాడ్ వెళ్లి మేము ప్రయత్నాలు అంటే మేము అబ్రాడ్‌కెళ్ళటానికి ట్రై చేస్తున్నాం. జాబ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ గాని, ఏదైనా పర్పస్‌లో మేము వెళ్ళాలనుకుంటున్నాం వాళ్ళకి కూడా మంచి 2026 చాలా కలిసొస్తుంది. కాబట్టి మనం గూడా ఈ 2026 అసలు మనకి ఇండియా మొత్తం గూడా ఎలా ఉంటుందనేది ఒక వీడియో ఉంది మన ఛానెల్‌లో. అది మీరు చూడలేదు అంటే ఒకసారి వెళ్లి చూడండి. 2026 ఎలా ఉండబోతుందో మనం చెప్పాము. ఇండియా వైస్ మొత్తానికి గూడా. సో, ఇదొకటి. సో, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వైవాహిక జీవితం కూడా ఇది మంచిదే 2026 కుంభరాశి వారికి. ఎందుకంటే ఇప్పుడు నేను చూడండి ఒక గోచార రీత్యా రాశి ఫలాలు మనం మాక్సిమం చెప్పం. ఎందుకంటే నేననేది అదే. గోచార రీత్యా మన మీద ఉండే ప్రభావం 15-20%. 80% నీ జన్మ జాతకంలో ఉన్న యోగాలు యాక్టివేట్ కాకపోవటం వల్ల నువ్వు అనుకుంటా ఉంటావు నాకెందుకు ఇలా జరుగుతుంది అని. కానీ నువ్వు అయి ఎప్పుడు యాక్టివేట్ చేయాలి? మన బిహేవియర్ ప్యాటర్న్ ఎలా పెట్టుకోవాలి? ఆ బిహేవియర్ ప్యాటర్న్‌లోనే మొత్తం ఉంది. ఆ బిహేవియర్ ప్యాటర్న్‌లో ఉన్న నీ జాతకంలో ఉన్న బిహేవియర్ ప్యాటర్న్‌ని నువ్వు ఎప్పుడైతే అడాప్ట్ చేస్తావో, అప్పుడే నీకు ఆ రాజయోగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పటిదాకా కాదు. అందుకనే మీ జాతకాన్ని ఒకసారి ఒక మంచి ఎక్స్‌పర్ట్ తోటి మీరు అనలైజ్ చేపించినప్పుడు, ఆ యొక్క యోగాలన్నీ యాక్టివేట్ అయితే ఆ రిజల్ట్స్ అనేవి మీరు చూడగలుగుతారు. కాబట్టే ఈ కుంభరాశి వారికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఈ సంవత్సరం మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరేం చేయండి అంటే శివయ్యకేంటంటే అష్టగంధంతోటి నిత్యం గూడా అభిషేకం చేయించండి. దూద్ పేడ నైవేద్యం పెట్టండి. అక్కడ భక్తులకు పంచేయండి. అష్టగంధంతోటి అభిషేకం చేయించండి మీకు కుదిరినప్పుడల్లా కుంభరాశి వారికి. అది మీరు ఏ రోజు చేస్తారో మీ చాయిస్ అది. అలాగే ప్రతినిత్యం గూడా మీరేంటంటే నాకే ఒక ఆందోళన ఉంది. అంటే ఏదో ఒక యాంగ్జైటీ గావచ్చు, లేదనుకుంటే భయం, ఆందోళన, పీడకలలు ఇట్లాంటియేమైనా పడుతున్నాయంటే ఒక నెమలి పించం ఒకటి తీసుకోండి. ఇక్కడ వరకు పార్ట్ వరకే తీసుకోండి. కిందది మొత్తం అవసరం లేదు. ఇదొక్కటి పార్ట్ తీసుకొని ఒక ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టండి. దాంట్లో ఒక దాల్చిన చెక్క ముక్కొకటెయ్యండి. ఒక బ బే లీఫ్ అంటే బిర్యానాకు అంటాం కదా! ఆకొకటి దాంట్లో వేయండి. ఓ 2 ఇలాచీలు దాంట్లో వేసి దాన్ని పిల్లో కింద పెట్టుకోండి. ఆ యొక్క ఇలాచీ గావచ్చు, బే లీఫ్ గావచ్చు, దాల్చిన చెక్క ముక్క నెలకొకసారి మార్చండి. ఆ నెమలి పించం అట్లనే ఉంచుకోవచ్చు. ఇది మీకు ప్రతి నిత్యం గూడా లక్ అనేది మనకు తోడవుతుంది. అలాగే మీరు ఇంట్లో మీరేం చేయండి అంటే ప్రతినిత్యం గూడా కప్పులో గాని, దేంట్లో గాని మీ ఆగ్నేయ మూలలో ఇంట్లో వాస్తు దోషం ఉండొద్దు, ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు అంటే ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచీలు మీకు కుదిరినప్పుడల్లా ఆగ్నేయ మూలలో నైట్ దాని మీద కొంచెం కర్పూరం మీద పెట్టేసి కాల్చేయండి. ఆ పౌడర్ మార్నింగ్ తూర్పు సైడ్ ఊదేయండి. ఇది మనం కుంభరాశి వారికి చేస్తుంటే ఇంట్లో వాస్తు దోషాలు, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా క్లియర్ అయిపోతాయి. దాంతో పాటు మీరింట్లో వచ్చిన డబ్బు నిలబడాలి, ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం బావుండాలి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. దాంట్లో కొన్ని బాస్మతి రైస్ వేయండి. ఒక రూ. 1 కాయిన్ పెట్టండి. చిన్న బెల్లం ముక్క దాంట్లో పెట్టేసి దాన్ని లాకర్‌లో పెట్టండి. దానికి ధూపం చూపిస్తూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనము జాతకం చూసినప్పుడు ఇంకా మనం చెప్పగలుగుతాం. సో, మీకు అలాంటి ఇంకా తెలుసుకోవాలి 2026లో నాకు అన్ని నెగటివిటీ ఎళ్ళిపోవాలి. నేను అనుకున్న ప్రతి దాంట్లో సక్సెస్ ఉండాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని డైరెక్ట్‌గానే నేను హైదరాబాద్‌లో ఉంటాను. రావచ్చు డైరెక్ట్. లేదు మేము కొంచెం దూరం ఉంటారు గురుగారు అనుకుంటే మీరు ఆన్‌లైన్ అమౌంట్ పే చేసేసి మీరు ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఆన్‌లైన్ కూడా నేను మీకు డైరెక్ట్ వచ్చినప్పుడు 30 మినిట్స్ టైమ్ ఇస్తా. 30 మినిట్స్, 35 మినిట్స్ ఇస్తాను. మీరు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తాను నేను. నా క్లయింట్స్ నాతోటి మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఎంత డీటెయిల్‌గా చెప్తామని. కాబట్టి మీరు కూడా ఈ 2026లో అదృష్టవంతులు మారాలి అంటే మీ జాతకాన్ని ఒకసారి తప్పకుండా అనలైజ్ చేపియండి. అదృష్టవంతులుగా మారండి.